6వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందామండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలవారమై ఉండుము. చాలండి, ఒక్కరికి కూర్చోమంటారా? కూర్చుంటారా? కుర్చీ ఉందా? బాప్తిజం ఎందుకు పొందాలంటే రక్షించబడటానికి పొందాలి బాప్తిజం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వారు రక్షించబడతారు. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని కుమార్తె దేవుని కుమారుడు అవుతారు. జరిగింది. అందుకొరకు బాప్తిజం పొందాలి. ఇంకా బాప్తిజం ఎందుకు పొందాలంటే పాపాలు కడిగి వేసుకోవడం నిమిత్తం బాప్తిజం పొందాలండి. ఎందుకంటే పాపులుగానే ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి ఆ పాపాలు కడిగి వేసుకోవాలంటే బాప్తిజం పొందాలి. ఎక్కడ కడిగి వేయబడతాయి? యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేయబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలోకి కడిగి వేయబడినప్పుడు మనం పరిశుద్ధులు అవుతాం. ఎలాగంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోని బాప్తిజం పొందాం. యేసుప్రభు మరణించారు, యేసుప్రభు సమాధి చేయబడ్డారు, యేసుప్రభు 3 రోజులు తిరిగి లేచారు. ఆ విషయాలు నమ్ముతామమ్మా? యేసుప్రభు లోకానికి వచ్చారు, ఆయన కొంతమంది చంపేశారు. 8వ వచనంలో లేకపోతే 10వ వచనం నుంచి ఎలయనగా అప్పుడే వినండి. నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. అదండి ఆమె ఇక్కడ ఒక ప్రమాణం చేయిస్తున్నాను, ఒప్పుకోలు. ఇప్పుడు నిన్ను ఎవరు బలంతో పెట్టలేదు, యేసప్ప గారు కానీ మేము ఎవరు ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి మీ అందరూ మీరే వచ్చారు కాబట్టి మీరు యేసుప్రభుని నమ్ముతున్నారు కదా, నా సొంత రక్షకుడని. ఓకేనమ్మా, ఇప్పుడు మీరు నమ్మారు. ఓకే, ఇప్పుడు మాకు తెలియదు, మీరు ఇప్పుడు ఒప్పుకోవాలి అందరి ముందు. ఎలాగంటే నేను చెప్తాను, ఆ చెప్పిన వాడు చెప్పండి. ఎందుకంటే మీ హృదయం విశ్వసిస్తే మీ నీతి వచ్చేసింది. కానీ రక్షణ రావాలంటే ఏం చేయాలి? అందరి ముందు ఒప్పుకోవాలండి ఇక్కడ, అంతే. అంతకుమించి ఏం లేదు. ఆ 2 మాటలు ఎలాగో నేను చెప్తాను. యేసు ప్రభు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను, నా రక్షకుడని నేను ఒప్పుకుంటున్నాను. ఆయన రక్తంలో కడగబడితే నా పాపాలు పోతాయని నేను నమ్ముతున్నాను. అంతేనమ్మా, చాలమ్మా. ఇప్పుడు మీరు నమ్మారు కాబట్టి మీ నమ్మకాన్ని బట్టి మీరు అందరూ ఒప్పుకున్నారు. మీ ఒప్పుకోని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో పాప క్షమాపణ నిమిత్తము మీకు నీటి బాప్తిజం ఇస్తున్నాం. నీటిలో బాప్తిజం ఇస్తున్నాం. మీ పాపాలు కడుగబడతాయి. మీరు దేవుని కుమార్తె అవుతారు. క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా ఉంది. క్రీస్తు ప్రభు సంఘంలోనికి దేవుని కుమార్తెగా చేర్చబడుతున్నారు. క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడుతున్నారు. ఓకే, వందనాలమ్మా. ఏం పర్లేదు, నీచే పెట్టుకోమ్మా, నీచే. అది చిన్న కూర్చోబెట్టండి మీరే. ఇక లేదు, స్లో స్లో స్లో. ఇటు ఒకసారి చూడండి అప్పుడు.